29 నవంబర్ 2009వ సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా చరిత్ర, చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏళ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. నువ్వు పుట్టిన మట్టి కథ, నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు. మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు, అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్స్ సినిమాల వరకు, డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ 29, 2009. ఒక నినాదం, ఒక సమరనాదం జాతిని, యావత్ జాతిని ఏకం చేసింది.
ఆ 11 రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ 11 రోజులు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది ఆనాడు. ముక్కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్ళు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడి దున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ఒక బక్కపల్చని యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక మహా ఋషిలా తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు. మంటల్లో ఈరోజే నవంబర్ 20 ఆనాడు 2009 నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈరోజు నవంబర్ 29. ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కదులుతలేదు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురిపెట్టుకొని సెల్ టవర్ ఎక్కి కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే. ప్రాణాలను పణమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఈ దీక్ష విఫలం కావాలి, తెలంగాణ రావద్దు, తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలామంది కుట్రలు చేసినారు. జैसे हमारे भाई लोग कहते हैं मुद्दई लाख बुरा चाहे तो क्या होगा, वही होगा जो मंजूर खुदा होगा. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సంకల్పం, నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది. ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది. హస్తినలో చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ 9, 2009. జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు, కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామీ, అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం. కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా, ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకట్లు, ఆవిరైపోయిన ఆశలు, ఎటు చూసినా నిరాశ నిస్పృహలు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం. నమ్మేవాళ్ళు లేరు, వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు. కానీ అయినా మొక్కవోని ధైర్యంతో 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో, మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు, జగమొండి నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని, నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట. అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 4 కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు కంటున్నా, ఈ కళను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు. మన కోసం కలగని ఆ కళను, తన కోసం కలగని ఆ కళను నిజం చేసుకుంటే విజేత అంటారు. కానీ నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కళను సాకారం చేస్తే ఏమంటారు? అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు,
ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక నెల్సన్ మండేలా అంటారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు, అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి, కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి, గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు, బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు, ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలను నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం, కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కానీ గుర్తు చేసుకుందాం, తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు, మొదటి నుంచి 1948 నుంచి 52 నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. ఆనాడు ఎట్లుండే, స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1952లోనే విశాలాంధ్ర వద్దు, నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్తసిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో 1952లోనే పోరాటం చేస్తే, ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలలో 7 మంది విద్యార్థులను కాల్చి చంపి, మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే 7గురిని కాల్చి చంపింది 1952లో. అట్లాగే ఆ యువ కిషోరాలను కాల్చి చంపడమే కాకుండా 1952లోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా 1956లో ఇష్టం లేని బలవంత పెళ్లి, తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 1952 నుంచి మొదలు పెడితే 2025 వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు, మొట్టమొదటి విలన్, తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే. 56లో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే. 68 నుంచి 71 వరకు ఉద్యమం ఎగిసి పడితే 370 మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే. 1971లో 14 పార్లమెంట్ సీట్లుంటే 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్మోహన్ గారు, మల్లికార్జున్ గారు, చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపితే జిఎస్ మేల్కోటే గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ 11 మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక్కసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 78 ఏళ్ళ మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ వాస్తవం, తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచి ఉన్నాయి. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్న మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి 6 గ్యారంటీలని 420 హామీలని ప్రజలను ఇవాళ వంచి అధికారంలో ఉండవచ్చుగాక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక. కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది. అందుకే ఇవాళ మన నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ద్రోహం జరిగింది, ఇబ్బంది జరిగింది, 71లో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు. 30 ఏళ్ల పాటు కుత ఉడుకుతూనే ఉన్నది. తెలంగాణలోని బుద్ధిజీవులు, జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు, విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 30 ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు. కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు. మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాగే కేసీఆర్ గారు
మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసింది. ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు, 1000 దాడులు, 1,00,000 కుట్రలు, ఎదురు దెబ్బలు, ఒడి దుడుకులు. కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకకు పోలేదు. చాలామంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి, మన దీపం ఆరిపోవాలని. पर हमारे भाई लोग जैसे कहते हैं फानूस बन के जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसको रोशन खुदा करे. దేవుడు ఆశీర్వాదం, ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా, విశ్వాసం కోల్పోకుండా, కమిట్మెంట్తో, కన్విక్షన్తో ముందుకు నడుస్తూ పోయినారు. ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు, అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు. విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్. అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు. ఏమని రాసిండు? పాట రాయడమే కాదు, రచించడమే కాదు, పాడించి మనకు అందజేసిండు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్. అట్లా తన రచనతో, తన గలంతో, తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు, ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం. ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు, కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది. పడిపోయింది, పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీసుమార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. నాయకుడిని నాయకుడనే అంటారు, అర్భకుడిని అర్భకుడే అంటారు. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది, పీరి లేవది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగర హారం, ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. 7 ఉన్నారా అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నామంటూ. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు, దాచిపెట్టుడు కాదు, స్పీకర్ అర్రలా దాచిపెట్టుకుడు కాదు, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఎవలేందో, నీళ్ళేందో, పాలేందో తేలిపోతాయి. తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా. ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు ఎన్నో చేసింది. మన 10 మంది ఎమ్మెల్యేలని ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు. 2004లో 5లో కూడా తీసుకుపోయినరు. 26 మంది గెలిస్తే మనోళ్ళు ఆ రోజు కూడా 10 మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా మనోళ్ళని ఎమ్మెల్యేలను 10 మందిని ఎత్తుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కౌరవులు, సైంధవులు, మారీచులు, విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు, ప్రతి కథలో కూడా ఉంటారు.
కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తి గడుతుంది. అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా. బాలనాగమ్మ కథ ఎరికేనా మీకు ఎవరికైనా? బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్. కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది? 7 సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నది. బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి. అట్లాగే 7 సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసికే సాహసం కూడా కావాలి. బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు. మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు? తల్లికే జన్మనిచ్చిన తనయుడు, తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు, ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్. అందుకే గర్వంగా చెప్పుకుందాం, కేసీఆర్ అనే 3 అక్షరాలు, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం. ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది. ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండ్రు, ప్రకాష్ అన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు. మన సంస్కారం, మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలిదేవత అనలే. రేవంత్ రెడ్డి అన్నాడు బలిదేవత అని, మీరు నేను కాదు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవతవు నువ్వు, మా పిల్లలను చంపిన బలిదేవతవు నువ్వు అని మీ ముఖ్యమంత్రి, ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు. కానీ మా సంస్కారం, మా నాయకుడి సంస్కారం, మీ కాంగ్రెస్ పార్టీని 2014లో చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పిన సంస్కారవంతమైన నాయకుడు మా నాయకుడు కేసీఆర్. అది మా సంస్కారం. ఇది మీ దిక్కుమాలిన భావదారిద్ర్యం. ఇలా ఒక ఆయన అంటున్నాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కూడా మాట్లాడుతుండు, కేసీఆర్ది దొంగ దీక్షనట. నేను అంటున్నా, దొంగ దీక్షనా కేసీఆర్ది? 11 రోజులు చేసింది దొంగ దీక్షనా? మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆఖరికి డిసెంబర్ 9 నాడు కేంద్రం ప్రకటన చేసిన నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏమున్నదా ప్రకటనలా? ఏమన్నాడు చిదంబరం గారు? తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం, కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాణం ముఖ్యం, దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు, మీ కేంద్ర హోంమంత్రే కదా చెప్పింది. అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు? రాష్ట్రంలో కాంగ్రెసే, కేంద్రంలో కాంగ్రెసే. మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని? ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకు ఏమైనా ఇంగితం ఉందా? సంస్కారం ఉందా నీ పార్టీకి కానీ నీకు కానీ? తిట్టాలంటే ఇప్పుడే మా సీనన్న చెప్పిండు, మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది, రక్తం కారుతుంది చెవులకి వెళ్ళి. కానీ మేము మీలాగా సంస్కారహీనులం కాదు. తప్పకుండా ప్రజల తరపునే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా, మా పార్టీని, మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం, తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం. ఒక మాట మాత్రం పక్కా, మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం, కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి. ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు, మన కీర్తికి, మన ఘనతకు, మన చరితకు, మన సంస్కృతికి, మన భాషకు, మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో, ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల ఫకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టింది ఇవాళ సెక్రటేరియట్లా. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. ఇది ఒక సందర్భం కాదు, ఒక సంఘటన కాదు. 60 ఏళ్ల చరిత్రకు, 60 ఏళ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం. ఎందుకు? రాముడు
రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకునే తందుకు, జమ్మి చెట్టు మీద ఆయుధాలను దించి కౌరవ సంహారం కోసం పాండవులు పూజ చేసిన రోజు జమ్మి పెట్టుకుంటాం అందరం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని నీకు గుర్తు చేసి నీ కథలో రావణులు ఉంటారు, కౌరవులు ఉంటారు, జాగ్రత్తగా ఉండుమని ప్రజలకు గుర్తు చేసుకుంటందుకే దసరా రోజు జమ్మి వంచుకుంటాం. అట్లాగే దీపావళి చేసుకుంటాం, దీపాలు వెలిగించుకుంటాం. ఎందుకు? నరకాసురుణ్ణి వధించి చీకట్లు పారదోలిన రోజు అని యాద్ చేసుకునే తందుకు. చీకట్లు ఎప్పుడన్నా రావచ్చు, కానీ దీపాలు వెలిగించుడు నేర్చుకో అని పిల్లలకు చెప్పేతందుకే దీపావళి. ఈ దీక్షా దివస్ కూడా అందుకే మన స్ఫూర్తిని సంకల్పాన్ని పదును పెట్టుకునే తందుకు, అమరుల త్యాగాలు యాద్ చేసుకునే తందుకు, తెలంగాణ కథను యాద్ చేసుకునే తందుకు, ఆ కథానాయకుడు కేసీఆర్ను గుర్తు చేసుకునే తందుకే దీక్షా దివస్. తెంచుకున్న సంఖ్యలు, తెచ్చుకున్న స్వరాష్ట్రం విలువెంతో గుర్తు చేసుకోవడానికే దీక్షా దివస్. ఇంకొక మాట, మొదటి నుంచి జయశంకర్ గారి మాటలో చెప్పాలి అంటే 3 తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. రాచి రంపాన పెట్టి తెలంగాణ రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్. ఇచ్చిన మాట తప్పి 1000 మందికి పైగా తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యింది కాంగ్రెస్. ఒక యాదయ్య, ఒక శ్రీకాంతచారి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక సువర్ణ, ఒక ఇషాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఎందరెందరో ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్. పాపం లేలేత పిల్లల ఉసురు తీసుకున్నది కాంగ్రెస్. ఆగస్టు 15 నాడు జెండా ఎగిరేసి తెల్లధరల దోపిడీని, బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అట్లాగే దీక్షా దివస్ నవంబర్ 29 నాడు, డిసెంబర్ 9 విజయ దివస్, దీక్ష ఫలవంతమై విజయాన్ని సాధించిన విజయ దివస్ నాడు, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎట్లా ఈ కాంగ్రెస్ ముష్కరులు 60 ఏళ్ళు మనను చావగొట్టినరో, 60 ఏళ్ళు మన పిల్లలను చంపినరో తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎట్లా కాల్చుక తిన్నారో, ఎట్లా కాల్చి చంపినరో కూడా గుర్తు చేసుకోవాలి. లేకపోతే చరిత్రను వక్రీకరిస్తారు. ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు అడ్డమైన మాటలు మాట్లాడతారు. విలన్లు హీరోలమని చెప్పుకుంటారు, హీరోలను విలన్లు చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది, ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే, ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలే నిజమని ప్రజలు అనుకుంటారు అని చెప్తారు. అందుకే సింహం తన కథ తాను చెప్పుకోవాలంటే మరి మన నాయకుడు కేసీఆర్ గురించి, త్యాగాలు చేసిన పిల్లల గురించి మనమే చెప్పుకోవాలి. ఇవాళ కాళేశ్వరం మీద జరుగుతున్న దాడి మీకు అర్థం కావాలి అంటే కన్నీళ్లు తప్ప నీళ్లు లేని నిన్నటి నీటి గోస కూడా మన పిల్లలకు తెలవాలి. జల సాధన యాత్రలు చేసిన గతాన్ని గుర్తు చేసుకోవాలి. తలాపున పారుతుంది గోదారి, మన చేను మన చెలుక ఎడారి అని ఏడ్చి ఆ రోజు మన కవులు రాసిన పాటలు గుర్తు తెచ్చుకోవాలి. 2 నదుల మధ్యన ఉన్న సారవంతమైన తెలంగాణ ఎట్లా మన నేల నెర్రెలు వారింది, ఎట్లా గుక్కెడు నీళ్లు లేక గుక్కిబట్టి ఏడ్చింది, ఇవన్నీ కూడా యాద్ చేసుకోవాలి. తెలంగాణకు గోదావరి జలాలు కావాలని దశాబ్దాల పాటు జరిగిన ఆందోళనలు, యాత్రలు, తెలంగాణ గోదావరి నేల మీద జరిగిన ఆ రోజు పారిన నెత్తుర్ని అన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలి. అందుకే తెలంగాణ రాగానే మన నాయకుడు కేసీఆర్ గారు గోదావరి నీళ్లను మన పొలాలకు మలపడానికి కని విని ఎరగని మహత్తర బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాళేశ్వరం తెలంగాణకు వరం, తెలంగాణకు జీవనాడి. అది కాంగ్రెస్కు శాపం కావచ్చు, కానీ తెలంగాణకు మాత్రం వరం. ఇలా కాళేశ్వరం మీద కుట్ర జరిగింది, నిరంతరం ఇంకా దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నది. మేడిగడ్డ బరాజుకు బాంబులు పెట్టే పేల్చేసే దుర్మార్గం జరిగింది. ఇదేమి రాజకీయ పార్టీల మధ్యన గొడవ కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పంచాయతీ. అందుకే ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా, ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్పి ఇవాళ కొంతమంది వెర్రి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కాకతీయ కళాతోరణం వద్దట, మన చార్మినార్ వద్దట, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ వద్దట, తెలంగాణ ఘనతకు, రాజసానికి, వీరత్వానికి ప్రతీకగా ఉన్న ఏ స్ఫూర్తిదాయకమైన చిహ్నం కూడా వద్దట. మన అస్తిత్వాన్ని, మన ఉనికిని మాయం చేస్తామని అవాకులు చెవాకులు పేలేదాకా మాట్లాడుతుంటే సైద్దామా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనవాళ్ళను చెరిపేస్తామంటే ఊకుందామా ఆలోచించండి. ఇప్పుడే సీనన్న చెప్పిండు, 125 అడుగులు ఎత్తున్న బాబాసాహెబ్ విగ్రహం, ఇవాళ ఒక శ్వేత సౌధాన్ని తలపించే తెలంగాణ సచివాలయం, అట్లాగే ఈ పక్కనే ఉన్న మీ కళ్ళ ముంగటనే కనబడుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇవన్నీ చరిత్ర చెక్కిలి మీద కేసీఆర్ చెక్కిన సత్యాలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణకు మొదటి నుంచి, ఈరోజు కాదు, శాపం ఎవరు అంటే
చేతగాని చేవలేని రాజకీయ నాయకత్వమే మనకు శాపం. ఇక్కడ జనం వీరులు మొదటి నుంచి, కానీ నాయకులు బానిసలు. ఇక్కడ ఇదే గడ్డ మీద ఒక దొడ్డి కొమరయ్య పుట్టిండు, ఇదే గడ్డ మీద ఒక షేక్ బందగి, ఇదే గడ్డ మీద ఒక చాకలి ఐలమ్మ, ఒక ఆరుట్ల కమలమ్మ పుట్టిన నేల మన తెలంగాణ. ఇదే గడ్డ మీద ఒక రుద్రమ్మ పుట్టింది. కానీ ఎప్పుడూ మన జనం వీరులే, కానీ నాయకులే బానిసలుగా మారింది. అందుకే 60 ఏళ్ళు ఆగమైంది. ఇక్కడ నాయకులు నిజంగా చెప్పాలంటే నాయకులు కాదు, నా నాయకులు ఎక్కువ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళనే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అందుకే మన గడ్డ 60 ఏళ్ళు ఆగమాగమైంది. ఒక రాణి రుద్రమ, ఒక సమ్మక్క సారక్క, ఒక కొమరం భీం, ఒక సర్వాయి పాపన్న లాంటి వీరాది వీరులను కన్న నేల ఈ తెలంగాణ. కానీ ఇట్లాంటి నేల మీదనే సమర్థత లేని సన్నాసులు, ఆత్మగౌరవం లేని అసమర్థుల వల్లనే 60 ఏళ్ళు ఆగమైనం. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు మనకు గుర్తు చేస్తున్నది ఒకటే, సామంతులుగా ఉందామా ఢిల్లీకి, స్వతంత్రులుగా ఉందామా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. ఢిల్లీకి తోలు బొమ్మలు, గుజరాత్ కీలు బొమ్మలు మళ్ళొక్కసారి తెలంగాణ తెర మీద ఎగిరెగిరి పడుతున్నారు. నెలకు 3 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టొచ్చేటోళ్ళు కూడా ఇవాళ మళ్ళొక్కసారి పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు. ఏం జరిగింది తెలంగాణకి 2 ఏళ్లలో ఆలోచించండి. ఇలా తెలంగాణ గొంతు లేదు పార్లమెంటులో, తెలంగాణ ఒక్క గలాన్ని వినిపించే వాళ్ళు కూడా పార్లమెంట్లో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ఒక బీజేపీ నాయకుడు నిన్నగాక మొన్న అంటున్నాడు, ఇంకెందుకు తెలంగాణ గురించి మాట్లాడాలి, వచ్చింది కదా రాష్ట్రం, ఏం అవసరం ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఒక బీజేపీ ఎమ్మెల్యే. కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని మళ్ళీ బానిసత్వంలో పోనిద్దామా ఆలోచించండి. స్వతంత్రాన్ని వదులుకొని సామంతులుగా బతుకుదామా ఢిల్లీకి ఆలోచించండి. ఈ గులాబీ జెండా ఒక్కటే, కేసీఆర్ గలం ఒక్కటే తెలంగాణను కంటికి రెప్పలాగా కాపాడుకునే తప్ప మరే బృందము, మరే నాయకుడు మనకు ఏనాటికి కూడా మనవాడు కాడు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. చివరిగా నేను చెప్పేది ఒకటి, తెలంగాణ తల్లి కడుపున పుట్టిన పార్టీ మన పార్టీ, తెలంగాణను కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ మన పార్టీ. ఉద్యమ పార్టీగా ప్రపంచమే అబ్బురపడే పోరాటాలు చేసినాం. అధికార పార్టీగా దేశానికే నమూనాగా ఉండే అద్భుత అభివృద్ధిని ఆవిష్కరించుకున్నాం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున కొట్లాడుతూ ప్రభుత్వాల మెడలు వంచుతున్నాం. 25 ఏళ్ల ప్రస్థానం మనది. ఏ స్థానంలో ఉన్నా ప్రజల హృదయమే మన అసలు స్థానం. ఏ పక్షంలో ఉన్నా మనది ప్రజాపక్షమే. ఒక ప్రాంతీయ పార్టీగా 25 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న గొప్ప ఏడాది ఈ సంవత్సరం. బీఆర్ఎస్ చరిత్ర అంటేనే తెలంగాణ కథ, తెలంగాణ ఆత్మకథ. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న స్వీయ రాజకీయ అస్తిత్వం మనది. 25 వసంతాల లాంగ్ మార్చ్ మనది. అర్ధశతాబ్దం మైలురాయి వైపు ప్రయాణం జరుగుతున్న పయనం మనది. మలుపులు ఎన్ని వచ్చినా అలుపు సొలుపు లేకుండా ప్రవహించే జీవనది బీఆర్ఎస్. ఆటుపోట్లు తట్టుకొని రాటుదేలిన మనం. ఎత్తుపల్లాలు ఎన్నో చూసినాం. పడ్డ ప్రతిసారి బలంగా మళ్ళీ తిరిగి లేచి నిలబడ్డాం. అట్లాగే బూడిద కుప్పలోంచి ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ తిరిగి లేస్తాం. మన తెలంగాణ ఆత్మను మనం గౌరవించుకున్నంతగా, మనం ప్రేమించినంతగా ఎవ్వరు కూడా ప్రేమించలేరు. అలిగిన కోపతాపాలున్నా తెలంగాణ కుటుంబం మనది. సర్దుకుందాం, పొత్తుల సద్దిమూటై ముందుకు పోదాం, అందరి బంధువై అలుముకుందాం. తెలంగాణ సోయి లేని పరాయి పార్టీలు ఎన్నటికైనా మనకు ప్రమాదమే. తెలంగాణ గలం బలం ఎన్నటికైనా మనమే. అస్తిత్వాన్ని కబలించాలని ఎవరైనా చూస్తే కలబడదాం. ఆత్మగౌరవాన్ని ఎవరైనా తొక్కాలని చూస్తే తిరగబడదాం. అభివృద్ధిని ఆగం చేయాలని చూస్తే అగ్గిపెడదాం. సస్యశ్యామల దృశ్యాలను మాయం చేయాలని చూస్తే సమరం చేద్దాం. తేరుకున్న తెలంగాణను, మేలుకున్న తెలంగాణను, కోలుకున్న తెలంగాణను మసిబూస్తాం, మన్ను పోస్తాం, మసిబూసి మారేడుకాయ చేస్తామంటే మరలబడదాం. ఖచ్చితంగా ఈ గులాముల ఎగురులాటంతా కూడా కొంతకాలమే, వచ్చే కాలమంతా గులాబీలదే అనే మాట నేను మీకు మళ్ళొక్కసారి తెలియజేస్తూ, కేసీఆర్ గారి దీక్షా దివస్ స్ఫూర్తిగా కేసీఆర్ గారి నాయకత్వ పటిమనే మనకు ముందు నడిపించే శక్తిగా ముందుకు పోదాం. తప్పకుండా బంగారు తెలంగాణను సాధించుకుందామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా అన్ని పిడికిలు లేవాల. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.